పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు కిచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మొత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం. కుచ్చి పడేద్దాం ఎవడట్ట మొత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం. 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 ఏంట్రా పండు, ఇంతమంది అందమైన అమ్మాయిల మధ్యలో నువ్వు సింగిల్ గా డాన్స్ చేసావా? ఇప్పుడు దాకా బానే ఉంది, ఇప్పుడే బాలే. ఈ షోలో నేను నీతో ఆడుకోవాలి, నువ్వు నాతో కాదు, అర్థమైందా? ఎవరో ఒకరు ఆడుకుందాంలేండి, పర్లేదు. అవును, నీకు ఏ ఆట అయినా ఓకే కదా, తెలుసు. డిజైనర్లు పిలుద్దామా? అయినా 10వ తరగతి ఫెయిల్ అయితే ఎవరైనా బాధపడాలి. నువ్వేంటి, మీరు మీ డాడీ కలిసి ఫుల్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇంటర్ ఫీజులు బొక్కదా. డిజైనర్ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పండు గారికి స్పెషల్ గా ఫోన్ చేసి చెప్పండి. నాకెందుకు చూస్తున్నా, అటు చూడు. ఏ డిజైనర్ లేరండి బాబు. ఇప్పుడు లేరండి, ఆవిడ వేరే డిజైన్ చేసుకుంటుంది. ఇప్పుడు బ్రేకప్ అయిపోయి చాలా అయింది. డిజైన్ కి బ్రేకప్ కి డిజైనర్ కి ఏంటి? ఈ డిజైన్ బాగోలేదు, అందుకని ఆవిడ వదిలేసింది. ఇంతకీ ఏంటి పేరేంటి? స్మితానా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లే. మరి ఎందుకు సిగ్గుపడుతున్నావు? సిగ్గేం పడలే, కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఎలాంటి కన్ఫ్యూజన్ చెప్పు. ఏంటండి బాబు నన్ను టార్గెట్ పెట్టు. సిగ్గులేని పనులు చేసిన తర్వాత సిగ్గెందుకు చెప్పు. ఎవరండి చేశారు సిగ్గులేని పని? నేనా? నేను చాలా మంచోనండి. ఏంటి పేరేంటి మొత్తానికి? డ్రెస్ ఎవరు డిజైన్ చేస్తారని అడుగుతున్నాను అంతే. అమ్మాయి పేరు శృతి, ఈడు శృతి మించలేదు, అంతా బానే ఉంది. వీణా తెగిందా ఏంటి? సైంద్రజ గారు, మరి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? రాఘవ గారు, నా కోసం మీరు ఇచ్చి పడేశారంతే. సూపర్ పర్ఫార్మెన్స్. ఎక్కడ మణికంఠ మాస్టర్ పిలవండి. ఏం కాంబినేషన్ ఇచ్చారు మణికంఠ గారు మీరు. సాంగ్ మధ్య డైలాగ్స్, ఇప్పుడున్న ట్రెండింగ్ లో ఉన్న ట్రోల్స్ అవన్నీ తీసుకొచ్చి సూపర్. ఇలాగే ఉండాలి ఒక పర్ఫార్మెన్స్. అయితే నాకు చాలా నచ్చింది. మరి మణికంఠ మాస్టర్ పైకొచ్చారు, మరి పండు మణికంఠ కలిసి ఒక మూమెంట్ ఎక్కిపోతే. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు కిచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మొత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం. 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 రాంప్రసాద్ గారు, మీకు కొడుకున్నారు, అలాగే కూతురుంది. Yes. త్వరలో ఇంకొక ఇద్దరు చాలమ్మా. అదే కొడుకు ఉంది, కూతురున్నాడు, త్వరలో అంటే మళ్ళీ కనాలని టెన్షన్ పడ్డా. పండు డాన్స్ నాకు ఎప్పుడు బోర్ కొడదు, ఎందుకంటే ఎప్పుడు చూడడం వాడిది. మిగతా అమ్మాయిలందరూ చాలా క్యూట్ గా చేశారు, చాలా బాగా చేశారు. ఆయన పండుగ జోక్ చేసిన పండుగ యాక్చువల్ గా హీరో మెటీరియల్ నాకు తెలిసాడు. మెటీరియల్ అంటే ఏంటి? నువ్వు పెద్ద హీరో మనం కాదు, మేకప్ కిట్టు. అండ్ నెక్స్ట్ బాయ్స్, మీరందరూ డాన్స్ బాగా చేయడం వల్ల అందరూ బతికిపోయారు, సూపర్ బాగా చేశారు. సో రాంప్రసాద్ గారు,
మీరు 10th బోర్డ్ లో ఎలాంటి రిజల్ట్స్ తీసుకొని వచ్చారు, మరి మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? నేను యాక్చువల్గా 10th ఫెయిల్ అయిన రోజున రిజల్ట్స్ వచ్చిన రోజు 10th ఫెయిల్ అయిపోయినా మా అయినా ఇంట్లో భోజనాలు పెట్టారు ఆ రోజు. అంటే మా మామ చనిపోయినప్పుడు 11th డే మాట ఆ రోజు. ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నానా వాళ్ళ 10th క్లాస్ స్టోరీలు షేర్ చేసుకోవడానికి? భాస్కర్ 10th నేను యాక్చువల్ గా 3rd క్లాస్ లో పాస్ అయ్యాను. విచిత్రం ఏంటంటే మా బ్యాచ్ అందరూ ఫెయిల్ అయ్యారు, నేను ఒక్కనే పాస్ అయ్యేవాడు. ఇంటర్ కూడా అంతే. ఇంటర్ 25 ఆ సమ్మరు ఏమైంది మీకంతా ఇంటర్ కి సమ్మర్ కి తేడా ఏంటి? వింటర్ సమ్మర్. ఒరే ఇంటర్ ను వెంటర్ చేసావా? థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ మాస్టర్ అండ్ పండు సార్. థ్యాంక్ యూ. తరలి రాదటనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, ఇది తెలియని మనుగడ కథ, దిశ నెరుగని గమనము కథ. తరలి రాదటనే వసంతం. రాష్ట్రంలో గ్యాస్ ప్రాబ్లం వల్ల మెడికల్ షాపులు ఫుల్ బిజీ. గ్యాస్ ప్రాబ్లం వల్ల మెడికల్ షాపులు ఎందుకు బిజీ? వంట గ్యాస్ కాదు, ఒంట్లో గ్యాస్ ప్రాబ్లం. అరే బాబు అయ్యగారు, ఎవర్రా ఇద్దరు? సర్పంచ్ గారి పిల్లలండి. కాదు మారుస్తానన్నారు. ప్రసాద్ గారినా? బాధ కిడ్నీని పక్కన నుంచి వచ్చింది నువ్వేనా? వెళ్ళరా, నాకు మాట ఇవ్వాలి నువ్వు. ఇదిగో నువ్వు ఇగోకెళ్తే బుక్ అయిపోతావు ఈ రోజు. స్మితా గారితో మీరు చాలా సాంగులు చేశారు గురువు గారు. ఆవిడతో మీకున్న అనుబంధం గురించి. ఒకరోజు నేను షాప్ నుంచి పోతున్నా, కూర్చొని వచ్చి, రే నువ్వు వచ్చావేంటి, నీకు లేదు కదా అంటే, నేను నీ కోసం వచ్చాను. నా కోసం ఏంటంటే, ఈ రోజు నీ బర్త్డే అంట కదా అందుకని వచ్చాను. 3, 2, 1 స్టార్ట్. ఓయ్ ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్. ఈ అమ్మాయి కావాలని మనోడికి ఎప్పటి నుంచో దొరకాలని చూస్తుంది, అందుకని వచ్చింది. గో. కాదు ఆది గారు, ఆట ఆడుతున్నారా భోజనాలు కూర్చున్నారా? వాళ్ళు ఆడేది కోకో, నేను ఆడుతున్న కూకో కూకో కూకో. నరేష్ నువ్వు రౌండ్. అరే నరేష్ వీడు ఇప్పటికీ ఇదే కదా ఆడుకునేది. ఇలా పట్టుకొని ఇలా చుట్టి వెంటనే ఏం లేదు, మనం ఇలా వేస్తే ఫస్ట్ తిరగదు. రంగులు రాట్నం కొట్టు ఇట్లా. నాకు అర్థమైందిరా. కొద్దిగా లైట్ గా మొత్తం అందరి రియాక్షన్స్ మీరే ఇచ్చేసారు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి.
నేను బ్రతికే ఉన్నానా అనే ఫీలింగ్ వచ్చింది కొంచెం. చిన్నతనం లైఫ్ గుర్తురాని వాడు అసలు మనిషే కాదు. ఈ ఎపిసోడ్ నా చిన్నతనం మొత్తం అన్ని గుర్తు చేసిన ఎపిసోడ్ రా ఇది. నా జన్మ ధన్యం. ఇప్పటిదాకా నేను బ్రతికుండటం ఈ ఎపిసోడ్ కోసం బతుకున్నానేమో. ఆ రోజులు మళ్ళీ రావు. ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ.